హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు GuruTechInTelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోట్ రాక్జెడ్ 330 ఒక హెడ్సెట్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియో అయితే చూద్దాం. మీకు ఈ హెడ్సెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉండేది బోట్ రాక్జెడ్ 330 ఒక మోడల్ అయితే ఇది. మీకు దీని మీద బాక్స్ అయితే ఇది వచ్చేది. మీరు లాస్ట్ టైం కన్నా ఈసారి ప్యాకింగ్ అయితే వీళ్ళైతే చేంజ్ చేశారు. ముందు జస్ట్ ప్లాస్టిక్ పేపర్ అయితే వచ్చేది. ఈసారి బాక్స్ అయితే ఇది నీట్గా అయితే డిజైన్ అయితే చేశారు. చూడండి, మీరు మామూలు ఓల్డ్ హెడ్ ఫోన్స్ అవి చూసినా మీకు బోట్ 330 వర్షన్కి వచ్చేసి మీకు చాలా బాక్స్ అయితే చాలా అయితే చేంజ్ అయితే చేశారు. మీకు పైన వచ్చేసి స్పెక్స్ మెన్షన్ చేశారు. చూడండి, 10 minutes ఛార్జ్ ఈక్వల్ టు 10 hours ప్లేబ్యాక్ అని అయితే వచ్చారు. 30 hours నాన్ స్టాప్ ఆడియో బ్లిస్ అని అయితే ఇచ్చారు. ఇటు సైడ్కి వచ్చేసరికి బోట్ అని ఉంది. ఇటు సైడ్ బోటే. మీకు ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు ఎంటైర్ స్పెక్స్ అనేది వచ్చేసి బాక్స్ మీద అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, లో పవర్ కన్జంప్షన్ ఇచ్చారు. డ్యూయల్ పేరింగ్ ఇచ్చేసి మ్యాగ్నెటిక్ కంట్రోల్, అప్ టు 30 hours ప్లేబ్యాక్, 10mm డ్రైవ్ అండ్ IPS-X5 స్టీల్తో అయితే వస్తుంది. మీకు సింగిల్ ప్రాసెస్. దీని ప్రైస్ వచ్చేసరికి చెప్తా చూడండి. మీకు దీని ప్రైస్ వచ్చేసి దాదాపు మీకు 4000 అయితే బాక్స్ మీద ఉంటుంది. బట్ 999 అంటే 1000 నుంచి 1500 ఆ మిడిల్లోనే ట్రెండ్ అవుతుంటుంది. అంటే డిస్కౌంట్స్లో 1000, నార్మల్ అప్పుడు 1300, 1400, 1500 అయితే అలా అయితే అవుతూ ఉంటుంది. మీకు దాని మాదిరి ఉంటుంది. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి వచ్చినాయి అయితే చూద్దాం. ఇప్పుడు బాక్స్ అయిపోయి ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి వచ్చాయో అయితే చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తేనే పైన బోట్ అండ్ ప్లాస్టిక్ పేపర్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉండేదే రాక్జెడ్ 330 గ్రీన్ కలర్ అని. మొత్తం మీకు 6 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే తీసుకొని మొత్తం మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. చూడండి, ఈ హెడ్ ఫోన్స్ పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయి అయితే చూద్దాం. మీరు ఈసారి మొత్తం ప్యాకింగ్ అనేది చాలా చేంజ్ అయితే చేశారు. బాక్స్ ప్యాకింగ్ చాలా నీట్గా వచ్చింది. అప్పుడైతే ప్యాకింగ్ అనేది సరిగా లేకుండా ఉంది. ఇప్పుడు ప్యాకింగ్ అనేది అయితే వీళ్ళైతే అప్డేట్ అయితే చేశారు. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. చూడండి, బోట్ మాన్యువల్స్, మీకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఉన్నాయి ఇయర్ టిప్స్ ప్లస్ మీకు మామూలు టైప్ సి కేబుల్ అయితే వచ్చింది. బట్ మీకు అడాప్టర్ అయితే రాలేదు. మీరు అడాప్టర్ మామూలు మొబైల్ అడాప్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం వాట్స్ 50 watts 40 watts అలా కాకుండా కొంచెం తక్కువ ఉండే వాట్స్ అయితే యూజ్ చేయండి. బికాజ్ ఆఫ్ మీకు హెడ్ ఫోన్స్ బ్యాటరీ లైఫ్ అనేది అయితే ఎక్కువ వస్తుంది. మీరు 30 watts అలా పెడితే కొంచెం మీకు బ్యాటరీ లైఫ్ తొందరగా ఛార్జింగ్ లైఫ్ అనేది తగ్గుతుంది. మొత్తం ఇప్పుడు ఇవన్నీ పక్కన అయితే పెడదాం. ఇప్పుడు హెడ్ ఫోన్స్ అయితే తీద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది బోట్ రాక్జెడ్. నేను అన్బాక్స్ చేసింది వచ్చేసి బ్లాక్ కలర్. మీకు మొత్తం దీంతో 6 కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. కలర్స్ అయితే చెప్తుంది. ఇది యాక్టివ్ బ్లాక్, ఇది కాకుండా ఎల్లో, నేవీ బ్లూ, ఓషియన్ బ్లూ, రెడ్ కలర్ అండ్ టెల్ గ్రీన్ కలర్ అని 6 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే కొనొచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో 6 కలర్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఎవరికైనా కొనాలనుకుంటే కింద లింక్ నుంచి అయితే కొనండి. మీకు దీని బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి. ఇది మీకు ఈసారి బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. మీకు అంతకుముందు ఇప్పుడు మెటల్ అయితే ఇచ్చేసారు. చూడండి, కొన్ని ప్లాస్టిక్ మోడల్ వచ్చింది. సో ఇది ప్లాస్టిక్ కాకుండా ఈసారి మ్యాగ్నెటిక్ మెటల్ అయితే ఇచ్చేసారు. కొంచెం మీకు లుక్ లైక్ ప్లస్ వైర్లెస్ జెడ్ బేస్ ఎడిషన్ బడ్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం డిజైన్ అయితే మీకు అలానే అయితే అనిపిస్తుంది. మీకు ఇటు సైడ్ కానీ కొన్ని వైర్ అంత లెంత్ కానీ అంతా అయితే మీకు ఆల్మోస్ట్ దాని మాదిరి చూసినట్లే ఉంటుంది. మీకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఓన్లీ చూడండి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బడ్స్ మీద కాకుండా డైరెక్ట్ నెక్ బ్యాండ్ మీదనైతేనే మెన్షన్ అయితే చేశారు. ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓన్లీ బోట్ అని అయితే మెన్షన్ చేశారు. మీకు మొత్తం సెటప్స్ అంతా రైట్ సైడ్లోనే ఉంది. మీకు పవర్ ఆన్ బటన్కి బోట్ లోగో అయితే ఇచ్చేసారు. రైట్ అని కింద మెన్షన్ చేశారు. ఎల్ఈడి ఇండికేటర్ ఇక్కడే. మీకు చార్జర్కు పైన క్యాప్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. నీట్గా మీకు టైప్ సి ఒకేలా ఎవరైనా టచ్ అయినా ఒకేలా మనం కొంచెం అట్లు ఇట్లా ఏదైనా ఇంకోపోయినా డ్యామేజ్ కాకుండా వీళ్ళు క్యాప్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చూడండి, మొత్తం మీకు నీట్గా క్యాప్ పెట్టుకుంటే మీకు డస్ట్ కిస్ట్ ఏం పోకుండా మీకు చార్జర్ పోర్ట్కి అయితే ఇచ్చేసారు. మీకు ఇటు సైడ్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ బటన్స్ మొత్తం మీకు సెట్ బటన్స్ అండ్ చార్జర్ పిన్ అన్ని రైట్ సైడ్ అయితే ఇచ్చేసారు. సో లెఫ్ట్ సైడ్ అయితే మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది ఉంచుకోవచ్చు. మీడియం స్మాల్ అయితే ఇచ్చారు. మీకు మీడియం లార్జ్ దాంతో సిలికాన్ ఇయర్ టిప్స్ మీకు బాక్స్లో అయితే వస్తాయి. మీరు ఏది కావాలంటే అది మీ ఇయర్ని బట్టి చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు మ్యాగ్నెటిక్ కంట్రోల్ అయితే ఇచ్చారు. మీకు పవర్ ఆన్ చేస్తూనే ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అయితే చూడండి. ఇది ఇక్కడ పవర్ ఆన్ అని వచ్చేసి ఇండికేటర్ అయితే అవుతుంది. మీకు అట్నింగ్ ఆఫ్ 5 seconds పట్టుకుంటే మీకు పేరింగ్ మోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, పేరింగ్ మోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ వెళ్తే పేరింగ్ మోడ్లో వస్తుంది. సో మీరు డైరెక్ట్ బ్లూటూత్ ఆన్ చేసి రాక్జెడ్ 330 అయితే వస్తుంది. మీరు అది చూసి పేర్ అయితే చేసుకోండి. మీకు ఇది వచ్చేసి బ్లూటూత్ వర్షన్ అయితే చెప్తుంది. ఇది వచ్చేసి మీకు బ్లూటూత్ 5.0
వర్షన్తో అయితే వస్తుంది. మీకు కనెక్షన్ స్టేబుల్గానే ఉంది. మీకు కనెక్షన్ డ్రాప్ అనేది ఎక్కడైతే నాకైతే కనిపించలేదు. నేను సాంగ్స్ విన్నప్పుడు కానీ కాల్స్ మాట్లాడేప్పుడు కానీ బ్లూటూత్ 5.0 వాటికి మీకు క్విక్గా కనెక్ట్ అవుతుంది. దాన్ని క్విక్గా డిస్కనెక్ట్ చేసుకుంటే క్విక్ అంటే మీకు ప్రాసెస్ కొంచెం క్విక్గానే అయితే ఉంటుంది. 5.0 వర్షన్ కాబట్టి మీకు సౌండ్ క్లారిటీ మొత్తం అన్నీ నీట్గానే ఉంది. నాకైతే కనెక్షన్ ఎక్కడ డ్రాప్ అయితే కాలేదు. మీకు నెక్స్ట్ మీకు సౌండ్ క్వాలిటీ అయితే చెప్తాను. దీంతో ఒక బడ్లో 10mm బేస్ డ్రైవ్ అయితే యూజ్ చేసినారు. మీకు సౌండ్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది. మీకు బేస్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఎక్కడ సౌండ్ ల్యాగింగ్ కానీ మీకు బేస్ ఓవర్లాప్ చేయడం అలా అయితే ఏముండదు. మీకు సౌండ్ అనేది నీట్గా అయితే వస్తుంది. బోర్డ్ కూడా మీకు ఆల్మోస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే నీట్గానే ఉంటుంది. వీళ్ళు ఈసారి బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారు. పాత దాంతో పోల్చుకుంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ అండ్ బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా ఈ బోర్డు 330 అయితే ఇంప్రూవ్ అయితే చాలా చేశారు. ఇది చాలా నీట్గా సౌండ్స్ అయితే వస్తుంది. మీకు కాల్స్ మాటలన్నా మీకు ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్ నాయిస్ అనేది అయితే అక్కడైతే కాలేదు. బట్ మీరు అవుట్డోర్స్లో యూజ్ చేసే కొంచెం నాయిస్ కాల్స్ మాటలు అవుట్డోర్లో యూజ్ చేస్తే నాయిస్ అయితే వస్తుంది. బట్ ఇండోర్స్ అయితే నాయిస్ అయితే రాదు. చాలా నీట్గా ఫోన్ మాట్లాడచ్చు. మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇండోర్స్లో అయితే అవుట్డోర్స్లో కొంచెం నాయిస్ అయితే వస్తుంది. మీకు సౌండ్ పరంగా అయితే దీంతో ఏ ప్రాబ్లం అయితే లేదు. మీకు 1000 రూపీస్ ప్రైస్లో అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి. మీకు రియల్మీ బడ్స్ 2 నియో కూడా ఉన్నాయి. నియో ఏమంటే కొంచెం సేమ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అది కొంచెం బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంది. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ పెంచినారు అంతే తప్ప మీకు ఆల్మోస్ట్ అంత సేమ్ డిఫరెన్స్. ఒక బ్యాటరీ బ్యాకప్ ఒకటి తేడా ఉంటుంది. మీకు దాంతో 88 mAh లో లాన్సీ మోడ్ వచ్చింది. బట్ దీంతో అయితే ఇవ్వలేదు. బట్ దీంతో మీకు గేమ్స్ ఆడేప్పుడు చిన్న ల్యాగ్ అయితే ఉంది. మరి ఎక్కువ ల్యాగ్ అయితే లేదు. లిటిల్ బిట్ జస్ట్ మిల్లీ సెకండ్స్లో ల్యాగ్ అయితే వస్తుంది. మీరు స్టార్టింగ్ ప్లేయర్స్ అయితే పెద్దగా అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం మీడియం ప్లేయర్స్ ప్రో ప్లేయర్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తారు. కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది గేమ్ ఆడినప్పుడు, పబ్జీ ఆడినప్పుడు. అంతకు మించి నీకు నార్మల్ గేమ్స్కి అయితే నీట్గానే ఉంది. మీకు సాంగ్స్ వినికి కానీ అన్నిటికైతే చాలా బెటర్ అయితే ఉంది. చాలా కాల్ క్వాలిటీ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మీకు బడ్స్ కన్నా నెక్ బ్యాండ్ కొంచెం కాల్ క్వాలిటీకి అయితే నీట్గా ఉంటుంది. ఎందుకంటే బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే తప్ప మామూలుగా అయితే కొంచెం సౌండ్ అయితే సరిగా కాల్కి అయితే అంత ఎఫెక్టివ్గా ఉండవు. బట్ ఇదైతే కొంచెం ఎఫెక్టివ్ అయితే ఉంటాయి నెక్ బ్యాండ్ అయితే. మీకు ఇది IPS X5 స్లాప్ అండ్ ఫ్లాష్ అండ్ స్వెట్ షీల్డ్ అయితే వస్తుంది. అంటే కొంచెం వాటర్ రెసిస్టెంట్ అలా అయితే కాదు. జస్ట్ మీకు స్వెట్ అట్లా పడినా కొంచెం షీల్డ్ అయితే ఇస్తారు. ఎక్కువ డ్యామేజ్ అయితే కాకుండా. మీకు దీని బ్యాటరీ బ్యాకప్ అయితే చెప్తా చూడండి. మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 10 minutes. ఇది టైప్ సి పిన్ కాబట్టి మీకు 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లేబ్యాక్ వస్తుంది. మొత్తం ఇది 0 to 100% ఛార్జ్ చేస్తే మీకు దాదాపు 30 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. మీకు ఇది ఫుల్ కాకుండా 0 నుంచి 100% 1 hour పైన టైం అయితే పడుతుంది మీకు. ఎందుకంటే ఫస్ట్ 10 minutes క్విక్ ఎక్కుతుంది, తర్వాత స్లో అయితే ఎక్కుతుంది. మొత్తం మీకు వన్ టైం ఛార్జ్ చేస్తే మీకు దాదాపు 24 to 28 hours అయితే యూస్ చేయొచ్చు. మీకు వాల్యూమ్ ఒకసారి 50, 70 అట్లా డిఫరెన్స్ పెడుతుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఎలా అయినా అయితే 24 hours అయితే గ్యారంటీ అయితే వస్తుంది. 20 hours పైన అయితే వస్తుంది. మీరు 100% వాల్యూమ్ కాల్స్ విన్నా ఇట్లా చేసిన దీంతో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి మీకు దాదాపు 24 hours అయితే మీకు మంచి ప్లేబ్యాక్ అనుకోవచ్చు. బ్యాటరీ కూడా మంచిగా ఇచ్చారు. మీకు మొత్తం ఈ సెగ్మెంట్ ఒక 1000 ఆ సెగ్మెంట్లో మీకు బోట్లో తీసుకోవాలనుకుంటే చాలా వెరైటీ 899 అట్లా ఉన్నాయి. దాని బదులు మీరు ఒక 100 ఎక్కువ పెట్టండి. మీకు బిల్డ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అండ్ మీకు గేమింగ్కి అయితే కొంచెం ల్యాగ్ వస్తుంది కానీ మిగిలింది అయితే బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేశారు పాతదాలతో పోల్చుకుంటే. మీరు ఇట్లా ఫోల్డ్ చేసినా చూడండి, మీకు ఫోల్డ్ చేసి పాకెట్లో అయినా పెట్టుకున్నా మీకు డ్యామేజ్ అయితే ఏం కాదు. ఇది వైర్ కూడా కొంచెం పర్లేదు. ప్రీవియస్ దాంతో పోల్చుంటే కొంచెం థిన్ అనేది చేసినారు చూడండి. మీకు ఈ వైర్ కాకుండా కొంచెం థ్రెడ్ టైప్ వైర్ ఇచ్చింటే ఇంకా మేలు. అంటే 1000 ప్రైస్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆ ప్రైస్ పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ అని చెప్పచ్చు. మీకు ఆల్మోస్ట్ మీకు అన్ని గుడ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోస్ కాన్స్ కన్నా ప్రోస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఆఫ్ మీకు మెయిన్ ప్రైస్ సెగ్మెంట్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ ప్రోస్ కిందకి వస్తాయి. మీకు కాన్స్ కిందకి వచ్చేసరికి కొంచెం అవుట్డోర్స్లో ఉండేప్పుడు నాయిస్ వస్తుంది. అండ్ గేమింగ్ ఆడేప్పుడు, పబ్జీ ఆడేప్పుడు కొంచెం ల్యాగ్ అయితే ఉంది. అంటే మీకు బుల్లెట్ సౌండ్స్ క్విక్గా వెళ్తే కొంచెం డిలే అయితే వస్తుంది. సింగిల్ బుల్లెట్ ట్రై చేసి చూడండి, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిలే అయితే వస్తుంది. మీకు అదర్స్ ఇంకా మిగిలిందంతా చాలా నీట్గా అయితే ఉంది. మీరు ఎవరైనా 1000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటే ఈ బడ్స్ అయితే తీసుకోండి. చాలా బెటర్ అయితే ఉంటాయి. మీకు కాల్ క్వాలిటీ అన్నిటికైతే సూపర్గా అయితే ఉంది. 1000 అయితే ఇది తీసుకోండి. మీకు ఇంకా ఒకేలా బోట్ మీకు నచ్చదు, వేరే బ్రాండ్ ఏదైనా కావాలంటే రియల్మీ ట్యూనియో అయితే ట్రై చేయండి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ మొత్తం బోట్ Rockerz 330 ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.